నైటీ ఏందో ముందేసుకొని కూర్చున్నావు. నైటీ అంత గట్టిగా ఉంది, పైన ఇంతవరకు బాడీ వరకే చినిగిపోయింది. మరి ఏం చేస్తావు ఇప్పుడు? దాన్ని మసిగుడ్డకి ఇచ్చే అయితే నాకు మసిగుడ్డ ఇంకేమన్నా చించుతా. చించి ఏం చేస్తావు? చించేసి చించేసావా? చించేసా, అంతా చినిగిపోయింది. ఏం చేయాలి దీన్ని? ఆ చినిగిపోయిన దాన్ని రాదు, ఇది చింపేసాను కదా. ఇప్పుడు ఇది చాలా పెద్దగా ఉంటుంది, గట్టిగా ఉంది. దీన్ని ఇప్పుడు దాన్ని చింపేసా. నేను ఒక ఐడియా వచ్చింది నాకు, ఆ ఐడియా చెయ్యాలి అనుకుంటున్నాను. ఈ ఐడియా ఏంటంటే ఇది నాకు మనసుకు వచ్చిన ఆలోచన, చేసి నీకు చూపిస్తా. మళ్ళీ దీన్ని ఏం చేస్తాను చేసినాక చూపిస్తా, అప్పుడు చెప్తా. అయితే చింపేసాను, చేసినాక మళ్ళీ చూపిస్తాను ఎట్లా ఉంటుందో. నచ్చితే మీరు కూడా చేసుకోండి. నైట్లు చాలా చినిగిపోయి ఉన్నాయి, చెప్పండి. సరే చేస్తా, మళ్ళీ వస్తా. చేసుకొని వస్తావా? సరే చూద్దాం ఏం చేస్తావు. నాయ కూడా నైట్లు చినిగిపోయి ఉన్నాయి, అన్నీ ఆడబెట్టి ఉన్నాయి. చేసుకొని వస్తా. అదెందుకు ఇంకా ఆ పేలికి కూడా ఇదంటే ఒట్టుకు పడేయటం ఎందుకు? గిన్నెలు రుద్దుకున్నాక తడి లేకుండా కొంచెం గిన్నెలని అవన్నీ తుడిచేసుకుంటే వస్తుంది. అసలు చినిగిపోయినాయి అయితే ఏమైంది, 4 రోజులు వస్తుంది. తోమిన గిన్నెలు అంతా తేమ తుడుచుకుంటానికి వచ్చింది. తర్వాత పడేసుకోవచ్చు, బండ తుడుచుకోవచ్చు, ఇక ఈ టేబుల్ తొడవచ్చు. అందుకు మళ్ళీ వస్తా. సరే అడిగావుగా, లంగా గుర్తేసా. వాట్ ఎన్ ఐడియా మమ్మీ. లోపలికి పోయి నువ్వు ఈ పని చేసుకొని వచ్చావా? వేస్ట్ ఎందుకు? కనీసం ఇంట్లో ఉన్నప్పుడైనా వేసుకుంటానికి వచ్చింది కదా. ఇప్పుడు వేసుకుంటావు నువ్వు? వేసుకుంటా, ఏమైంది? అదేమన్నా కనిపిస్తుందా ఏంటి? నేను కొంచెం మందపాటి చీరల కిందకి వేసుకుంటే అయిపోయా. ఇగో లంగా, ఇగో నాడాలు కుట్టేసా, ఇంకో చింపేసా. ఇంకేముంది? ఏముంది? వేస్ట్ చేయటం ఎందుకు? చినిగిపోయింది, పైన పార్టీ చింపేసాడా. ఈ తెలివి జోహార్ నీకు. ఇగో ఇది చెయ్యి, ఇది ఒక చెయ్యి, ఇది మెడ చినిగిపోయింది. ఏం చేయాలని ఆలోచించా. సరే వేస్ట్గా మసిగొడ్లకు బారేయటం ఎందుకులే అని లంగా కుట్టుకున్నా. మళ్ళీ అదేంటి ఇంకోటి పైన ఇది కుట్టాను కదా లంగా వచ్చింది. ఇది కూడా చినిగిపోయింది అట్లనే. దీన్ని కూడా చింపేసా. ఇది కూడా నైటీయే. అది కూడా చింపావా? చినిగిపోయింది, ఏం చేసుకుంటాము. అందుకని పైన పార్టీ చింపేసా, బాగా పాడైపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ఇట్లా మాట పెట్టి కుట్టుకుంటాను. ఇలా ఇంట్లో ఉన్న నైటీల కిందకు, మందపాటి చీరల కిందకి వేసుకుంటా. ఏం కానీ వచ్చింది? చాలా తెలివి ఉంది. చినిగిపోయిన రోజులు వేసుకుంటా, చినిగిపోయినాక అప్పుడు దేనిపోదానికి బండ్లు చూసుకుంటా వేసుకోవచ్చు. మరి ఎంత గట్టిగా ఉంది చూడు. బట్ట శనగలు కూడా జరుగుతా. మరి రసముంటప్పుడు పారేసుకోవటం ఇంట్లో వేసుకోవచ్చు కదా. నైటీల కింద వేసుకున్నా నేనంటే అమలు ఉండాల. ఏది వేస్ట్ కాకపోతే దీన్ని కూడా కుడదాం అనుకుంటున్నాను. కుట్టుకొని వేసుకో. అవి కూడా నైటీలు తినిపోయాయి, అవి కూడా తీసుకో. ఇంకా ఎంత పడేస్తాను నేను వేసుకోలేను. అమ్మల తెలివిలు అలా ఉన్నాయి. వేసుకొని కుట్టుకుంటా, అయిపోయింది. కొడుకు కూడా సరిపోయింది. ఏంది రేపు వేసుకుంటాలే. రేపు వేసుకుంటా. నైటీల కింద వేసుకుంటారు, చీర కింద వేసుకుంటాను. నాకేం వద్దు, చీర కింద వేసుకోకూడదు. ఏది పని అవును, చీర కింద అయినా ఇట్లా వేసుకుంటాను. నీకేం కానొస్తుంది? డిజైన్ కానొస్తుంది. పల్సర్ చీరల కింద పల్సర్ అంటే మందంగా ఉంటుంది. డిజైన్ అంటే ఇప్పుడు అన్ని కొత్త రకాలు ఏడు దింపుకొని వేసుకోగా
ఈ లోపల డిజైన్ ఎవరు వచ్చి చూస్తున్నారు, అదొక ఎరాటి అనుకుంటారు, వాళ్ళు కూడా వేసుకుంటారు. సన్న డిజైనే కింద డిజైన్ లాగా వచ్చింది అనుకుంటారా? అంతే, జారిపోకుండా ముళ్ళు వేసుకుంటారు. నేర్చుకుంటున్నావు తెలుగులన్నీ? నేర్చుకుంటాను, అదే వచ్చింది. ఒకటి చేస్తా ఉంటే ఇంకోటి వచ్చింది. వేసుకోవాలి, వేసుకుంటే ఏమొచ్చింది. పెద్దగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. ఫ్రీగా ఉంటుంది. కావాలన్నా మన చెట్లు వేసుకుంటే కింద ఏమో వచ్చింది. నేను పై వేసుకోవచ్చు మా మిడి లాగా లంగా లాగా వేసుకొని పైన ఏదన్నా టాప్ లాగా ఏదన్నా వేసుకొని తిరగవచ్చు. ఇంట్లో ఇట్లాంటివి వేసుకొని తిరగవచ్చు. సరే, అవి గుట్టి అయితే రేపు వేసుకొని తిరుగుతుంది. గుట్టేలే, రేపు అది గుట్టుకుంటా. అయిపోయింది పంపించిన, వంట అయిపోయిందా? వంట అయిపోయింది, అన్నీ అయిపోయింది. అన్నం వండేసిన, కూర వండాను, పప్పు రుబ్బాను, బజ్జీలు వేసాను, టీ పెట్టుకొని తాగాను.